హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారా? బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మా పాప బర్త్డే వీడియో అనేది మీతో నేను షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి నేను బగారా రైస్, అలాగే చికెన్ కర్రీ, కేక్, అలాగే చికెన్ పకోడీ, కొన్ని నమ్కిన్ అలాగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. అవన్నీ కూడా ఇలా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేస్తున్నా. చూస్తున్నారు కదా, ఒకవైపు అయితే వంట అయితే ప్రిపేర్ అవుతుంది, ఒకవైపు బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ పెట్టాను. నెక్స్ట్ చికెన్ పకోడీ కోసము ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నా. లాస్ట్న చికెన్ పకోడీ వేసేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి పక్కన పెట్టేశాను అనమాట. ఈ రెండు ప్రిపేర్ అవుతే మిగిలినవి 1 బై 1 చేసేసుకోవచ్చు కదా, అందుకని చెప్పి పక్కన పెట్టేసా. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ చికెన్ కర్రీ రోజు చేసేలాగా కాకుండా, అంటే ఎప్పుడు చేసేలాగా కాకుండా వెరైటీగా టమాటో, ఆనియను, అల్లం అలాగే పచ్చిమిర్చి 3 కూడా కొంచెం ఆయిల్ వేసేసి మగ్గించుకొని ఆ పేస్ట్తో చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. చాలా చాలా బాగుంది. చికెన్ కర్రీ గ్రేవీ చాలా బాగా వచ్చిందనమాట. ఇక్కడైతే వాళ్ళైతే రెడీ అవుతున్నారు. అలాగే అమ్మ నాన్న అయితే ఇక్కడ డెకరేషన్ అనేది చేస్తూ ఉన్నారనమాట. ఈ డెకరేషన్ చూసారా, పైది కిందికి, కిందికి పైకి ఉల్టా వేసేసారు. సరేలే అని చెప్పి ఇంకా అలానే ఉంచేసామన్నమాట. ప్లాస్టిక్ నీట్గా అంటించేసేయండి అని చెప్తే వీళ్ళు ఉల్టా వేసేసారనమాట. సరేలే ఇంకా అంటించేసిన తర్వాత మళ్ళీ తీయడం ఎందుకని చెప్పి అలానే ఉంచేసాను. ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు మా పాపనైతే రెడీ చేస్తూ ఉందనమాట. ఇలాగా హెయిర్ స్టైల్స్ అనేవి నాకు పెద్దగా రావండి, అందుకని చెప్పి తన చేత వేపిస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి తను వాళ్ళ పిల్లలు అనమాట, అక్షయ, సింధు, మా పాప సారిక. ఇక్కడ వచ్చేసి వాళ్ళైతే ముందు రెడీ అయిపోయారు, తర్వాత ఈమెనైతే రెడీ చేస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మా నాన్న అయితే ఇక్కడ చికెన్ పకోడీ అయితే వేస్తున్నారనమాట. మేము బిజీలో ఉన్నాం కదా, రెడీ అవ్వండి అని చెప్పి నేను వేస్తానని చెప్పి ఇలా వేస్తున్నాడు. నెక్స్ట్ అయితే కేక్ కట్ చేద్దామని చెప్పి ఇక్కడ కేక్ అయితే తీసుకొచ్చి అలా పెట్టేసుకున్నాను. ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. కేక్ 2-3 ఫోటోలు వద్దు అట్లా కాదు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే మమ్మీ మమ్మీ నాకొరా ఆగా ఇటు చూడండి.
చూసారు కదా, బర్త్డే అనేది ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి సింపుల్గా. మా పాప డ్రెస్ అనేది ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా శారీ మొన్న చూపించాను కదా, ఆ శారీకి ఈ బ్లౌజ్ అనేది మ్యాచ్ చేసుకొని ఇంట్లోనే ఉందన్నమాట. బ్లౌజు మ్యాచ్ చేసేసుకొని వేసేసుకున్నా, బాగా సెట్ అయింది అనిపించింది, చాలా బాగుందండి. ఇక్కడ వచ్చేసి కొన్ని పిక్స్ అయితే తీస్తూ ఉన్నాను. మా పాపకు ఈ హెయిర్ స్టైల్ చాలా బాగా సెట్ అయింది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత చక్కగా ఉందో, వాళ్ళ అత్తతో అడిగి మరీ వేపించుకుంది. ఇంకా బర్త్డే పార్టీ అంతా అయిపోయిన తర్వాత మా అమ్మ వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి గోరింటాకు అయితే తీసుకొచ్చిందనమాట. ఎలాగో ఆషాఢ మాసం కదా, నేనైతే ఒకసారి కూడా ఈ ఆషాఢ మాసం స్టార్ట్ అయిన తర్వాత నేనైతే ఒకసారి కూడా పెట్టుకోలేదండి. అందుకని చెప్పి అడిగి మరీ తెప్పించుకున్నానమాట. ఇది పెట్టుకునే ఓపిక కూడా లేదనమాట ఆ సమయానికి, ఎందుకంటే అలసిపోయామండి. ఇంకా సరే అని చెప్పి ఇంకా ఓపిక చేసుకొని ఇలాగ మా పాప అయితే నిద్రపోయింది. ఇంకా అలానే పెట్టేస్తూ ఉన్నానన్నమాట. ఆషాఢ మాసంలో మీరు గోరింటాకు అయితే పెట్టేసుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టేసుకుంటే చాలా మంచిదంట కదా, నాకు అయితే తెలిసిందనమాట. అందుకని చెప్పి నేను ఇలా పెట్టేసుకుంటూ ఉన్నానన్నమాట. చాలా బాగుంటుందండి. ఇలా కోన్స్ కంటే కానీ ఈ గోరింటాకు న్యాచురల్ కదా, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. మా బాబు చూసారా ఎలా పెట్టించుకున్నాడో, బాగా పండింది చూపిస్తున్నాడు అనమాట. మా పాప అయితే చూసారు కదా ఇలాగైతే పెట్టేసుకుంది. మా పాప ప్యాంట్కి కింద బండలకి అన్నిటికీ చేసేసింది గోరింటాకు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి నేను. గోరింటాకు పెట్టుకోవడం ఏమో కానీ ఇలా మొత్తం కూడా ఇంటి నిండా పూసేసింది, మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇలా పెట్టేసుకున్నా అండి, చాలా బాగా పండింది. ఎవరు అంటారు కదా బాగా పండితే మంచి మొగుడు వస్తాడనేసి, మంచి మొగుడు అయితే వచ్చాడు కానీ మంచిగా చూసుకునేలా ఉంటాడనేసి పెట్టుకుంటారు మ్యారేజ్ అయిన వాళ్ళు అనేసి విన్నాను. మరి ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.